ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ప్రధాన ఆలయాలుగా పేరున్న నీలకంఠేశ్వరాలయం, శంభునిగుడి, నందిగుట్ట శివాలయం, బోధన్ నగరంలోని చక్రేశ్వరాలయం, ఆత్మలింగాలయం, పోచంపాడు రామలింగేశ్వర ఆలయాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని శివాలయాలు రద్దీగా మారాయి. శివరాత్రి వేడుకలకు సంబంధించిన మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులంతా కూడా శైవ క్షేత్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయము, శంభుని గుడి, నగరేశ్వరం గుడి, అట్లాగే పోచంపాడులోని రామలింగేశ్వర ఆలయము, దీంతోపాటు బోధనలోని ఏకచక్రేశ్వర ఆలయము, అట్లాగే సీతారామ ఆలయాలు, ఈ అన్ని ఆలయాల్లోనూ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా దర్శనాల కోసం వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఒకవైపు బోధనలోని ఆత్మలింగ దర్శనానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఉదయం నుంచి కూడా తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలని కూడా ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులతో కిటకిటలాడుతున్నాయి. చాలా రద్దీగా మారినటువంటి నేపథ్యం. ప్రస్తుతం మనం నీలకంఠేశ్వర ఆలయం ఉన్నాం. నిజామాబాద్ నగరంలోని అతి పురాతనమైనటువంటి చారిత్రాత్మక ఆలయంగా పేరున్నటువంటి నీలకంఠేశ్వర ఆలయంలో ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా వస్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా అభిషేకాల కోసం వీరంతా కూడా వస్తున్నటువంటి నేపథ్యం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? లోకల్ అండి, వినాయక్ నగర్. ఎవ్రీ ఇయర్ వస్తామండి. కంఠేశ్వరుని దర్శనం చేసుకుంటే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇట్లా భక్తులంతా కూడా ఉదయం నుంచి స్వామివారి దర్శనానికి కోసం వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చినావు బేటా? ఆర్యనగర్. వచ్చినావా ఇంతకుముందు టెంపుల్కి ఎప్పుడన్నా? ఫస్ట్ టైమా వచ్చినావా? మేడం ఎక్కడి నుంచి వచ్చారు? ఇంతకుముందు వచ్చారా మేడం? వచ్చాను. ఎట్లా అనిపిస్తుంది టెంపుల్? చాలా బాగుంది. ఇట్లా భక్తులంతా కూడా ఉదయం నుంచి ఆలయానికి వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. సార్ ఎక్కడి నుంచి వచ్చాను? వినాయక్ నగర్ సార్. ఎవ్రీ టైం వస్తుంటారు? రెగ్యులర్ వస్తుంటారు? రెగ్యులర్ వస్తుంది సార్. మా ఇంటి దేవుడు తీసుకుంటారు కాబట్టి రెగ్యులర్ వస్తుంది. మంచిగా ఉంది సార్. చాలా బాగా చేశారు. ఎవరు సెక్రటరీ కానీ అరేంజ్మెంట్ బాగా చేశారు. చాలా బాగుంది. రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఓం నమః శివాయ. అమ్మాయిక లోకలేనా మీరు? అవును. ఓం నమః శివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మేము ప్రతి ఇయర్ వస్తుంటాము. మాకు ఇది చాలా ప్రత్యేకమైన టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. అందరికీ ఈ నీలకంఠేశ్వర స్వామి ఆశీర్వచనాలు ఉండాలని కోరుకుంటున్నాం. అమ్మ మీరు కూడా వస్తుంటారా? ఎట్లా అనిపిస్తుంది అమ్మ టెంపుల్? బాగా అనిపిస్తుంది. పండగ దినాలే కాకుండా సోమవారం వస్తాం. ఎప్పుడు వస్తుంటామండి. మండే కూడా పండగలకు మండేగా ఎప్పుడు వస్తాం. ప్రస్తుతం మనతోని అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ గుప్తా గారు ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆలయానికి సంబంధించి ఏ రకమైన ఏర్పాట్లు చేసిండ్రు, ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి, ఏ మహాశివరాత్రికి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఎట్లా డిజైన్ చేసిండ్రు, భక్తుల రద్దీని ఎట్లా కంట్రోల్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మహాశివరాత్రి ఎట్లా ఏర్పాటు? ఓం నమ శివాయ. ఇందూరు పట్టణమునకు మణికంఠ లాంటి శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ యొక్క దేవాలయము పిలిచితే పలికే దైవము. ఈ యొక్క ఆలయం నందు నలుమూలల నుండి, ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో శివరాత్రి ఉత్సవం రోజు పాల్గొంటారని అంచనా వేసి ఉన్నాము. ఈ యొక్క శివరాత్రి రోజు నేడు ఉదయము 2 గంటల నుండి భక్తులు ఫ్లోటింగుగా ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నీటి వసతి, వైద్య వసతి, పుష్పాలంకరణ, లైటింగ్ డెకరేషను మరియు ఎండలో ఉండటం ఇబ్బంది అవుతున్నది కాబట్టి అవుతుందన్న సదుద్దేశంతో మజ్జిగ, పండ్లు ఇలాంటి సదుపాయాలు ఈ యొక్క ఆలయం నందు భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినది. చలవ పందిర్లు కూడా భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేయడం జరిగినది. కావున మహాశివరాత్రి ఈరోజు ఉదయము మా ప్రాతకాల పూజను మొదలుకొని మధ్యాహ్నము స్వామివారి కళ్యాణోత్సవము, సాయంత్రము లింగోద్భవ కాలం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. తదుపరి రేపు ఉదయము అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున భక్తుల సౌకర్యార్థము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ మేము, మా సిబ్బంది, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేసినాము. ఇప్పటి వరకు దాదాపు సుమారు 10,000 మంది భక్తులు దర్శించుకున్నారని మా పాత్రికేయులు, మీడియా మిత్రుల ద్వారా తెలుసుకొని ఉన్నాము. కావున స్వామివారిని దర్శించుకొని కృపకు పాత్రలు కాగలరని మనవి చేయుచున్నాం. శివరాత్రి అంటే సాధారణంగా భక్తులంతా కూడా చాలా భక్తి శ్రద్ధలతో రాత్రంతా జాగారం చేస్తారు. ఆలయంలో జాగారం చేసే వారికి ఎట్లాంటి ఏర్పాటు?
ఆలయం నందు జాగరణ చేసి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు రాత్రి నుండి ఉదయం వరకు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ఉదయము భోజన వసతి, వారికి రాత్రి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీ, స్నాక్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగినది. కావున భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంను దిగ్విజయం చేయగలరని మనవి చేస్తున్నాం. సో అభిషేకాలకు సంబంధించి, శివరాత్రి పర్వదినానికి సంబంధించి ఎట్లాంటి ప్రాముఖ్యత ఉంది, అర్చకులను అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం. అభిషేకాలు, మహాశివరాత్రి సందర్భంగా చేసినటువంటి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలకు సంబంధించి అర్చకులు ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం ఎట్లా నిర్వహిస్తారు, ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మహాశివరాత్రి ప్రాముఖ్యత. ఈరోజు మహాదేవుని యొక్క మహాపండుగ మహాశివరాత్రి సందర్భంలో ప్రాతకాలం అంటే మధ్యరాత్రి 12 గంటలకు స్వామివారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం భక్తుల చేత స్వామివారికి పంచామృతాలు, పళ్ళరసాల చేత చెరుకు రసంతో అభిషేకం నిర్వహిస్తున్నాము. దేవదేవుని పండగ మహాశివరాత్రి పండగ. ఈ మహాశివరాత్రి పండగ రోజున 365 రోజులు మనం శివనామ స్మరణ చేయకపోయినా ఒక్క మహాశివరాత్రి రోజు శివనామ స్మరణ చేసి స్వామివారికి జలము, బిల్వపత్రాలు, పువ్వులు, పండ్లు పెట్టి స్వామివారిని అభిషేకం చేసుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా శివుడు అభిషేక ప్రియుడు కనుక స్వామివారికి అభిషేకం చేసుకుంటే సకల అరిష్టాలు నివారణ అవుతాయి. విష్ణు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు కనుక ఇటు స్వామివారికి మహాశివరాత్రి సందర్భం లోపల అభిషేకాలు పొద్దున నుంచి మొదలయ్యాయి. రాత్రి లింగోద్భవ నిశీపూజ ఉంటుంది. తదుపరి తెల్లవారితే ఉపవాసాలను జాగరణ చేస్తారు. మహాప్రసాదంగా స్వామివారికి అన్నపూజ కార్యక్రమం చేసి అన్నప్రసాదం ఉంటుంది కనుక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాశివరాత్రి జాగరణ అత్యంత పుణ్యఫలం సంపాదించాలని కోరుతున్నాము. సర్వే జనా సుఖినో భవంతు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇది నిజామాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.